వాక్యంలో నుంచి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుండి 21వ వచనం వరకు నేనొక వచనం మీరొక వచనం చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుండి 21వ వచనం వరకు. సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు సమస్తమును తనకు లోబరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ ఉదయకాలం మీ సన్నిధిలో మీ నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మేము వినిన ప్రకటనలు అలాగే వినిన సంగతులు వీటన్నిటిలో మీ కృప, మీ సహాయాన్ని అనుగ్రహించండి. పరిస్థితులు, రాజకీయాలు, యుద్ధాలు ఇవన్నీ చూచినప్పుడు మీ రాకడ సమీపంగా ఉన్నదని చెప్పకనే చెప్తున్నాయి. అయితే ఈ సమయంలో క్రైస్తవులుగా, విశ్వాసులుగా, మీ యందు భయభక్తులు కలిగిన వారిగా మేము ఏ రీతిగా జీవించవలెనో అది మాకు తెలియచేయమని కోరుతూ మీ కృప కలిగిన బాహులకు అప్పగించుకుంటూ చదవబడిన లేఖన భాగాన్ని మమ్మలను మీకు అప్పగించి యేసు ప్రభు దివ్య నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మమ్మలను మీకు అప్పగించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, క్రైస్తవ జీవితం అంటే గురి కలిగిన జీవితం, గురి లేని జీవితం కాదు. అందుకే పోయిన వారం క్రితం వారం మనం గురి కలిగిన జీవితాన్ని గురించి ఒక 4 విషయాలు నేను మీ ముందు పెట్టాను. మొదటిది గురి అంటే అర్థం విన్నాం. తర్వాత గురి కలిగి ఉండటం వలన ఉపయోగాలు ఏంటో విన్నాం. మూడవది క్రైస్తవ జీవితంలో ఉండే రకరకాల గురులు ఎలా ఉంటాయో అవి విన్నాం. 4వది గురి కలిగిన వ్యక్తి యొక్క జీవిత అనుభవాలు, అవి ఈ 4 సంగతులు మనం విన్నాం. ఈరోజు దానికి కొనసాగింపుగా మరొక అంశాన్ని నేను మీ ముందు పెడతాను. అదేంటంటే గురి తప్పిన వారిలో కొందరి జీవితాలు. సో పర్సన్స్ హూ మిస్డ్ గోల్స్. క్రైస్తవ జీవితం గురి కలిగిన జీవితం అని మనం ఇప్పటికే విన్నాం. ఏ లైఫ్ వితౌట్ గోల్ ఈజ్ ఫౌల్ అన్నాడు ఒక ఆయన. ఏ లైఫ్ వితౌట్ గోల్ ఈజ్ ఫౌల్. మరొక ఆయన అన్నాడు, ఏ పర్సన్ హూ లివ్స్ వితౌట్ గోల్ ఈజ్ ఏ ఫూల్ అన్నాడు. గురి లేకుండా బతికేవాడు ఓ బుద్ధిహీనుడంట. గురి లేని జీవితం అది వృధా, చెత్త జీవితం, లేదా అది పనికిరాని జీవితం అన్నమాట. అంతేకాదు, ఏ పర్సన్ కాంట్ రీచ్, ఏ పర్సన్ హూ కాంట్ రీచ్ హిస్ గోల్, ఇట్స్ ఎ గ్రేట్ ఫాల్ అన్నాడు. ఒక వ్యక్తి ఎవరైతే గురిని చేరుకోలేడో అతడు ఒక నష్టం, ఒక పతనాన్ని అతడు పొందినట్టు అర్థం. కాబట్టి సహోదరులారా, మనం దేవుని సన్నిధిలో ఉండగా మనము గురి కలిగిన వారిగా ఉండాలి. దీంట్లో ప్రతి క్రైస్తవునికి తప్పకుండా సాధారణమైన గురులు కొన్ని ఉంటాయి. సాధారణమైన గురులు అంటే జనరల్ గోల్స్ అన్నమాట. ఉదాహరణకి అందరూ రక్షణ పొందాలి, అది జీవితానికి గురి. రక్షించబడిన వాళ్ళు దేవునికి మహిమ కలిగించాలి. అసలు ప్రభు మనల్ని సృజించుకుందే అందుకు. యెషయా గ్రంథంలో ఆ మాట రాసింది. అందరూ పరిశుద్ధులై ఉండాలి, అది కూడా ఒక క్రైస్తవునికి గురి. అంత మాత్రమే కాదు, దేహమందున్నను దేహమును విడిచినను దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఎందుకు ఇష్టలుగా ఉండాలి అంటే
భూలోకములో ఉండగా దేవునికి ఇష్టంగా మనం బ్రతకకపోతే భూలోకాన్ని వదిలిన తర్వాత మనకు కష్టమైన స్థలంలో కళ్ళు తెరుస్తాం. మరలా చెప్తున్నాను, భూమి మీద ఉండగా దేవునికి ఇష్టం వచ్చినట్లు ఎవరు బ్రతకరో వారు భూలోకాన్ని వదిలిన తర్వాత కష్టమైన స్థలములో వాళ్ళు కళ్ళు తెరుస్తారు. బైబిల్లో ఉదాహరణ ఎవరు అంటే ధనవంతుడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో కనపడతాడు. భూమి మీద ఉండగా నీకిష్టమైనట్టు నీవు సుఖం అనుభవించితివి. కాబట్టి భూమి మీద ఉండగా నువ్వు ఎట్లా బ్రతికినా దేవుడు చూస్తాడంతే. కానీ భూమిని వదిలిన తర్వాత తోస్తాడు, నెక్స్ట్ తోస్తాడు. భూమి మీద ఉండగా చూస్తాడు నువ్వు ఎలా బతుకుతున్నావు, వాట్ ఆర్ యువర్ ప్రయారిటీస్, నీ యొక్క ప్రాధాన్యతలు ఏంటి, నువ్వేంటి జీవితాన్ని ఎలా తీసుకుంటున్నావు, ఆటకాయతనంగా తీసుకుంటున్నావా, సరదాగా తీసుకుంటున్నావా, లేకపోతే జోక్ లాగా తీసుకుంటున్నావా, దేనిచ్చిన జీవితాన్ని ఎలా నువ్వు తీసుకుంటున్నావు అని చూస్తాడు. అందుకు మన మీద మనకి దేవుడు రేషన్ నియమించి ఉంటాడు. ఏంటది? అందరు చెప్పండి ఆ పదం. రేషన్. రేషన్ అంటే ఏంటో తెలుసా? సమయం రేషన్ అంటే నీకు 60, 70, 80 లేదా 30 లేదా ఇంకా చిన్న వయసులోనూ అంతే నియమిస్తాడు. అది ఎంత నియమించాడు మనకు తెలియదు. ఇది మనకు అర్థం అవ్వాలంటే సమాధుల తోటకి వెళ్తే తెలుస్తుంది. పొడవైన సమాధులు ఉంటాయి, పొట్టి పొట్టి సమాధులు కూడా ఉంటాయి. దేవుడు వాళ్ళకి ఇచ్చిన లైఫ్ అంతే. రెండోది, మనకి ఆహారం విషయంలో కూడా రేషన్ నియమిస్తాడు. నువ్వు జీవితంలో ఎన్ని కోళ్ళు తినాలో, ఎన్ని మేకలు తినాలో నియమిస్తాడు. ఆ తర్వాత తింటే చస్తావు అని నియమిస్తాడు. తింటే చస్తాం అంతే. అందుకే వద్దని చెప్తారు. దీని తిను దినమున నీవు నిశ్చయంగా చచ్చెదవు. అంత మాత్రమే కాదు, ఎంత ఆక్సిజన్ పీల్చుకోవాలో రేషన్ ఉంటుంది. భూమిపైన ఎంత కాలం ఉండాలో రేషన్ ఉంటుంది, అది నియమిస్తాడు. ఈ కాలములోనే దేవుడు పరీక్షిస్తాడు ఒక వ్యక్తిని. అంటే ఆయనకి తెలియక కాదు, తీర్పు తీర్చడానికి, దాన్ని ఆధారంగా పెడతానికి పరీక్షిస్తాడు అంతే. అసలు మనిషి పుట్టక మునిపే మానవ జీవితం అంటే దేవునికి తెలుసు. అందుకనే కదా నియమించబడిన దినములలో ఒక్కటి కూడా కాక మునిపే నీవు నా జీవితము అడుగు దినములన్నిటిని నువ్వు లెక్కించి ఉన్నావన్నాడు భక్తుడు. కాబట్టి మన రోజుల్లో ఇంకా చెప్పాలంటే మన జీవితం దేవుని దృష్టిలో రీప్లే మ్యాచ్ లాంటిది. రీప్లే మ్యాచ్ అంటే అయిపోయిన మ్యాచ్ మళ్ళీ రీప్లే అవుతుంటుంది. ఇద్దరు స్నేహితులు కూర్చొని చూస్తున్నారు. ఒకడేమో బాగా ఆసక్తిగా టెన్షన్గా చూస్తున్నాడు, ఒకడేమో మామూలుగా క్యాజువల్గా శనక్కాయలు తినకుండా చూస్తున్నాడు. అరే ఏంట్రా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంటే నువ్వు అంత కేర్లెస్గా చూస్తున్నావంటే, ఏం లేదు నాది చూడకుండా చెప్తాను అన్నాడు. ఇగో చూడు ఇప్పుడు బాల్ వస్తుంది, 6 కొడతాడు అన్నాడు. కొట్టాడు. అరే ఇదేంట్రా నువ్వు చెప్పినట్టు కొట్టాడు అని అంటే, తర్వాత మ్యాచ్కి అవుట్ అవుతాడు చూడు అన్నాడు. అలాగే అవుట్ అయ్యాడు. ఇదేంటి రావకముందే నువ్వు చెప్తున్నావు, నువ్వు చెప్పినట్టు ఆడుతున్నాడు, ఏంటి నీలో ఇంత మ్యాజిక్ అంటే, ఏమి లేదు ఇది ఆల్రెడీ చూశాను. అయిపోయిన మ్యాచ్ అది, ఆల్రెడీ చూశాడు. దేవునికి కూడా నీ జీవితం నా జీవితం ఇట్స్ ఎ ఫినిష్డ్ లైఫ్, అయిపోయింది అది. ఏ రోజు పుట్టాలో ఏ రోజు చచ్చిపోవాలో దేవుడు ఆల్రెడీ నియమించాడు. అయితే ఏ రోజు ఉద్యోగం చేయాలో, ఏ రోజు వివాహం చేసుకోవాలో, ఏ రోజు మనం ఇల్లు కట్టుకోవాలో, ఏ రోజు ఎలా ఉండాలో, ఆ రోజులు మనం ఎలా వాడుతున్నాం అనేది ఆయన తీర్పులోనికి తీసుకురావడానికి రాయమని దూతలకు చెప్పాడు. అంతేగాని ఆయన సడన్గా మనం పుట్టిన తర్వాత
ఆయనకి వెళ్ళిగారు ఇట్లా చేశారే అని అనుకునే టైప్ కాదు. ఈ మాటను బట్టి కొంతమంది ఆదికాండం 6వ అధ్యాయాన్ని అపార్థం చేసుకుంటారు. ఏమనంటే దేవుడు తాను నరులను చేసినందుకు సంతాపపడెను అంటే అరే రే పొరపాటును చేశానే అని అనుకున్నాడా? ఇందాక ఆరాధనలో కూడా మనం విన్నాం కదా, అరే పొరపాటును చేశానే వీళ్ళని, పొరపాటుని నేను వీళ్ళు సృజించానే అనుకుంటాడా? నో. అంటే మనిషి ఎలా పతనమవుతాడో, పతనమైనప్పుడు ఏం జరగాలో, జరిగినప్పుడు ఆయన కుమారుడిని ఎలా పంపాలో, ఇదంతా జగత్తు పునాది వేయబడక మునిపే ఇదంతా ఆయనలో ప్లాన్ అంతా ఉంది. అందుకే ఒక దైవ సేవకుడు, బహుశా ఏబి సింప్సన్ అనుకుంటా, అన్నాడు, హిస్టరీ ఈజ్ హిజ్ స్టోరీ. హిస్టరీ అంటే ఏంటి? హిజ్ స్టోరీ. చరిత్ర అంటే అది ఆయన కథ. సోదరులారా, ఇది మనం ఎరిగినప్పుడు తప్పకుండా దేవునికి ఇష్టలుగా బతుకుతాం. నా మరణ దినం ఎప్పుడో నాకు తెలియదు అన్నాడు. ఎవరు? నా మరణ దినం ఎప్పుడో నాకు తెలియదు అంతెవరు? ఇస్సాకు. ఆదికాండం 27వ అధ్యాయంలో అంటాడు, ఐ డోంట్ నో మై డే ఆఫ్ డెత్. నా మరణ దినం ఎప్పుడో నాకు తెలియదు అన్నాడు. తెలియదు. మరి దేవుడికి కూడా తెలీదా? దేవుడికి తెలుసు. కాబట్టి మనం ఏ రోజు చనిపోతామో, చనిపోయినప్పుడు మన పిల్లలు మన మీద పడి ఎలా ఏడుస్తారో, మన భార్య మన మీద పడి ఎలా ఏడుస్తుందో, తల్లిదండ్రులు ఎలా ఏడుస్తారో ఒకవేళ ముందే చచ్చిపోతే, ఇవన్నీ దేవుడికి ముందే తెలుసు. కాబట్టి జీవితానికి గురి చాలా చాలా ప్రాముఖ్యం. అందుకే కదా మళ్ళా ఆ మాట చెప్తాను, ఏ మ్యాన్ వితౌట్ గోల్ ఈజ్ ఏ ఫూల్. గురి లేని మనిషి ఒక బుద్ధిహీనుడు. ఏ లైఫ్ వితౌట్ గోల్ ఈజ్ ఏ ఫౌల్. గురి లేని జీవితం అది తప్పుడు జీవితం. ఏ పర్సన్ హూ కాంట్ రీచ్ గోల్, ఇట్ ఈజ్ ఏ ఫాల్. గురిని చేరుకోకపోవడం అది పతనం, నష్టం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో 3 రకాల, నేను కొంత అనుభవాలు చెప్పకముందు మనుషుల్ని 3 రకాలుగా విభజించారు. మొట్టమొదటిదిగా విన్నర్స్ అన్నారు, రెండవదిగా లూజర్స్ అన్నారు, మూడవదిగా డ్రిఫ్టర్స్ అన్నారు. విన్నర్స్, లూజర్స్, డ్రిఫ్టర్స్. మీకు కనపడుతుంది కదా, చెప్పండి. విన్నర్స్ అంటే వాళ్ళకి ఏముంటుంది? గురి ఉంటుంది, సాధన ఉంటుంది. రెండవది లూజర్స్ అంటే ఏముంటుంది? వాళ్ళకి గురే ఉంటుంది కానీ ఓడిపోతుంటారు. వాళ్ళు గురి ఉంటుంది కానీ ఓడిపోతారు. దే కాంట్ రీచ్ ద గోల్. వాళ్ళని లూజర్స్ అంటారు. మూడవది డ్రిఫ్టర్స్ అంటారు. అంటే వాళ్ళకి గురి ఉండదు, దిశ ఉండదు. అడవిలో పెద్ద పులి బతుకుతుంది, భూమి మీద మనిషి బతుకుతున్నాడు. నో గోల్, నో డైరెక్షన్. ఇక్కడున్న అందరూ ఏదో ఒక కోవకు చెందుంటారు. ఎయిదర్ యు మస్ట్ బి ఎ విన్నర్ ఆర్ ఎ లూజర్ ఆర్ ఎ డ్రిఫ్టర్. విజేతవన్నా కావాలి, పరాజితుడు అన్నా కావాలి, చెంచలుడు అన్నా కావాలి. ఏదో ఒకటి కంపల్సరీగా మ్యాచ్ అవుతుంది. విజేత అంటే ఎవరు? గురి కలిగి దాన్ని రీచ్ అయ్యేవాడు. పరాజితుడంటే ఎవరు? గురి కలిగి ప్రయత్నించి ఓడిపోయినవాడు. చెంచలుడంటే ఎవరు? అదే, గురి ఉండదు, సాధన, దిశ ఉండదు. సో నువ్వెవరు అనేది ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకొని, బైబిల్లో కొంతమంది గురిని చేరుకోలేకపోయిన వాళ్ళు, వాళ్ళ లక్షణాలు,
వాళ్ళ యొక్క స్వభావం ఎందుకు చేరుకోపోయారో కారణాలు చెప్తాను. ఈ సందేశం యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను ఇప్పుడు సోషల్ యాంగిల్లో, సామాజిక కోణంలో మాట్లాడట్లేదు. రెండవది, నేను ఇప్పుడు అకాడమిక్ యాంగిల్లో, ప్రొఫెషనల్ యాంగిల్లో మాట్లాడట్లేదు. అంటే ఆ గోల్ వేరు. నేను ఇప్పుడు మాట్లాడేది కేవలం స్పిరిచువల్ యాంగిల్లో, ఆత్మీయ కోణం, ఆధ్యాత్మిక కోణంలో కొందరి జీవితాలను మనం ముందు పెట్టుకుందాం. దీంట్లో సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మరొకసారి ఆ సంగతులు మనం చూస్తాం. ఇప్పుడైతే వారి ఆధ్యాత్మిక కోణంలో నుంచి మనం చూస్తాం. ఆధ్యాత్మికంగా అందరికీ సమానమైన గురులు ఉండాలి, అది మాత్రం కామన్. మనం రక్షణ ఎంతమందికి అవసరం? అందరికీ. పరిశుద్ధత అందరికీ. విశ్వాసం అది అందరికీ. దాన్ని ఆయన చూస్తూనే ఉండాలి. ఆయనకి ఇష్టలుగా ఎంతమంది ఉండాలి? పరిశుద్ధుల, పరిచారకుల, సేవకుల, అందరూ ఉండాల్సిందే. ఇది జనరల్, ఇది తప్పకుండా ఉండాలి. ఇవి కాక జీవితంలో దేవుడు కొంతమందికి స్పెసిఫిక్ గోల్స్ నియమించాడు. అందుకనే నేను ఈ ఉదయం ఒక సహోదరిని చెప్తాను, ఒక కుమారుణ్ణి చెబుతాను, ఒక విమోచకుణ్ణి చెబుతాను, ఒక పరిపాలకుడిని, ఒక నాయకుడిని, ఒక శిష్యుడిని, ఒక పరిచారకుడిని. ఈ 7 రకాలైన వాళ్ళని నేను మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. నంబర్ 1, మొట్టమొదటిగా ఎవరు అనంటే ఆదికాండం 13వ అధ్యాయంలో కనపడతాడు లోతు. 13వ అధ్యాయంలో హీఈస్ ఏ బ్రదర్ టు అబ్రహాం. నిజానికి అబ్రహాము యొక్క అన్నయ్య కొడుకు, వరుసకు కొడుకు అవుతాడు కానీ తమ్ముడు అని రాయబడింది. అంటే వయసును బట్టి బహుశా తక్కువ గ్యాప్ అవడం వల్ల తమ్ముడు అని రాసి ఉంటారు. నిజానికి లాజికల్గా మాట్లాడితే వాళ్ళ అన్నయ్య కొడుకు లోతు. అయితే లోతు ఒక సహోదరుడిగా అబ్రహాముకు ఉండాలి. అతని ముందు ఒక గురి ఉంది. ఏంటి ఆ గురి అనంటే, సహోదరునిగా అబ్రహాముకు సహకారిగా ఉండి సహవాసాన్నిస్తూ కొనసాగాలి. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే, అతడు వదిలిపోయాడు. అతని ముందున్న గురిని మరిచిపోయాడు. ముందున్న గురిని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి ఆ విడిచిపెట్టడానికి రీజన్ ఏంటి అని అంటే, చూడండి ఆదికాండం 13వ అధ్యాయం 11వ వచనం. తనకు ఏర్పరచుకొని, నోట్ దట్ పాయింట్, తనకు ఏర్పరచుకొని. సోదరుడా, సోదరి, ఏ లెసన్ ఈజ్ దేర్. నీకు ఏదైనా నువ్వు ఏర్పాటు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ దట్ షుడ్ మ్యాచ్ టు హిస్ పర్పస్. నువ్వేదైతే ఏర్పరచుకుంటావో అది ఆయన ఉద్దేశంతో టైఅప్ అవ్వాలి. నువ్వు ఒక వివాహాన్ని చేసుకున్నా, నీ ఒక ఉద్యోగాన్ని చేసినా, నీ ఒక ఇల్లు కట్టుకున్నా, నీ ఒక వాహనం కొనుక్కున్నా, నువ్వేదన్నా కొనుక్కో, కానీ ప్రధానమైన గురితో అది భిన్నం కాకూడదు, అది వేరే కాకూడదు. లోతు చేసిన పొరపాటు అది. అంటే అతనిలో పని చేసిందేంటి? స్వార్థం. స్వార్థం అంటే ఏంటి? నాకేం వస్తుంది, నేనేం పొందుకుంటాను, దీని వలన నాకేం జరుగుద్ది. మనం లోతుని విమర్శించుకున్నందువల్ల మనకు ఒరిగేదేమీ లేదు, లోతుకు పోయేదేమీ లేదు. కానీ లోతు గురించి మనమే లోతుగా ఆలోచించి నాలో స్వార్థం ఉందేమో పరీక్షించుకోవాలి. ఒకటి, మన విధానాల్లో, మన జీవితంలో సెల్ఫిష్ నేచర్, స్వార్థం అనేది కనుక వస్తే ఇట్స్ డిఫికల్ట్ టు అటైన్ గోల్. స్వార్థం అంటే ఏంటి అర్థం? విడదీసి చెప్తారా? స్వయాన్ని కేంద్రంగా పెట్టుకొని బతకడం, దాన్నే స్వార్థం అంటారు. నాకేం వస్తుంది,
నేనేం చేయాలి? నేను అందుకే కదా లూకా సువార్త 12వ అధ్యాయంలో ధనవంతుడు ఒకడు ఉంటాడు. ఆ ధనవంతుడు మొత్తం అంతా నా గుణింతం పాడాడు. నా కొట్లు విప్పుతాను, నా ప్రాణంతో ఇలాగనుకుంటాను, నేను ఇలాగ చేస్తాను, నేను అన్నాడు. అందుకని ఆయన నా గుణింతం ఎత్తాడని దేవుడు నీ గుణింతం ఎత్తాడు. అరే వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారా అన్నాడు. జాగ్రత్త, నా గుణింతం చాలా ప్రమాదం. నాది అనుకునేది. అందుకే కొరింథీ పత్రిక ఏం చెప్తుందంటే, కొనువారు తమది కానట్టుండాలి, ఏడ్చువారు ఏడవనట్టుండాలి, సంతోషపడేవారు సంతోషించినట్టుండాలి, బాధలు అనుభవించేవారు కొద్ది కాలమే కదా అన్నట్టుండాలి. అంతేగాని అయ్యో నాకే ఇన్ని కష్టాలు వచ్చినాయి అనేది స్వార్థం. అందుకనే అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, సెల్ఫిష్. అందుకే ఒక ఆయన అన్నాడు, అన్ని ఫిష్ల కంటే బిగ్గెస్ట్ ఫిష్ ఏంటంటే సెల్ఫిష్. ఫిష్లన్నిటికంటే పెద్ద ఫిష్ అది సెల్ఫిష్ మోటివ్స్ కెన్ కిల్ యువర్ గోల్. స్వార్థం. ఒక సహోదరుడిగా ఉండలేకపోయాడు. కానీ అబ్రహాము, లోతు నువ్వు వెళ్ళిపోతే ఎట్టా అని అనలా. ఎందుకు? తన గోల్ బ్రదర్ కాదు, దేవుడు. గురిగా దేవుణ్ణి పెట్టుకున్నాడు. కాబట్టి లోతు ఏమి సంపాదించుకున్నాడో అది మొత్తం దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. కాబట్టి స్వార్థం అనేది మన గోల్ని తీసేస్తుంది, చేరకుండా చేస్తుంది. అది మొదటిది. రెండవది సహోదరుడు అని చెప్పాను కదా. రెండవది ఏం చెప్పాను నేను? కుమారుడు. ఎవరు అంటే ఈసావు ఇంగ్లీష్లో ఈసావు అంటారు, ఇతను కుమారుడు అంటారు. ఇతనికి ఉన్న సమస్య ఏంటంటే తాత్కాలికమైన అవసరం, టెంపరరీ నీడ్. అందుకే హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయంలో ఒక్క పూట కూటి కోసం అన్నారు. ఆ పదం ఎంత విచిత్రంగా ఉంటుందో. 10 రోజుల భోజనం కోసం అంటే బాగుండేది, కానీ ఏమన్నారు? ఒక్క పూట కూటి కోసం. ఒక్క పూట కూడు అంటే టెంపరరీ నీడ్. ఊరికి అనుకుందాం, ఒక్క పూట భోజనం లేకపోతే చచ్చిపోతారండి మనుషులు? చచ్చిపోతారా? భోజనం లేకుండా ఎన్ని రోజులు బతకొచ్చు అని సైన్స్ చెప్తుంది? 40 days. అసలు ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయమని చెప్తున్నారు. ఇంటర్మీడియట్ కాదు, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే నువ్వు భోజనానికి, రాత్రి భోజనానికి, పగలు తినేదానికి మధ్యలో 15 గంటల కనీసం గ్యాప్ ఉండాలి. అందుకే సాయంత్రం 6 లోపల తిను, తర్వాత రోజు ఉదయం 9 తర్వాత తిను అని చెప్తున్నారు సైన్స్. నేను కొంతమంది డాక్టర్లను అడిగితే వాళ్ళు చెప్పిన మాట 15 గంటల గ్యాప్ ఉంచమంటే మనకు 15 నిమిషాలకే ఆడిపోతుంది. గంటల సంగతి తర్వాత. అయితే ఒక్క పూట భోజనం, అది కూడా భోజనం అని లేదు, ఏమన్నారు? కూడు అనే హీనమైన పదాన్ని వాడాడు. అంటే ఏంట్రా కూటి కోసం ఇలాగా అన్నట్టు అన్నమాట. ఆ మాట తాత్కాలికమైన అవసరం కోసం ఏం పోగొట్టుకున్నాడు? జ్యేష్ఠత్వపు హక్కు. అతను గురేంటి? జ్యేష్ఠత్వపు హక్కును కాపాడుకోవాలి, జ్యేష్ఠునిగా బాధ్యత వహించాలి. జ్యేష్ఠత్వం ఈజ్ లింక్డ్ విత్ బోత్ ప్రివిలేజ్ అండ్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ. అది భాగ్యంతో బాధ్యతతో రెండిటితో కూడుకున్నది. అది పోగొట్టుకోవడానికి రీజన్ ఏంటి? ఇదే తాత్కాలికమైన అవసరం, ఒక్క చిన్న అవసరం, ఒక్క పూట కంట్రోల్ చేసుకోలేక ఆయన పోగొట్టుకోవడానికి ఇష్టపడిన దాన్ని యాకోబు క్యాష్ చేసుకున్నాడు. బహుశా
చికెన్ 65కి పోగొట్టుకున్నా బాగుండేది, బీన్స్ 65కే పోగొట్టుకున్నాడు. ఏం కూర చేసింది? చిక్కుడుగాయల కూర. చిక్కుడుగాయలు ఇంగ్లీష్లో ఏమంటారు? బీన్స్. ఆ బీన్స్ కోసం పోగొట్టుకున్నాడు కాబట్టి అతని సంతానంలోకి ఆ జీన్స్ వచ్చేసాయి. ఏ జీన్స్? పాపం చేసే జీన్స్ అతని సంతానంగా వచ్చినాళ్లే. హేరోదు ఏశావు సంతానం, ఎదోమీయుడు, ఎదోము ఏశావు కొడుకు. కాబట్టి ప్రియులారా, అక్కడ నుంచి వాళ్ళల్లో ఆశ అలాగే మిగిలిపోయింది. యవన బిడ్డలారా, తాత్కాలికమైన అవసరాలు తీర్చుకోవడం కోసం మీ గురిని పోగొట్టుకుంటున్నారా? టేక్ కేర్. అదే చెబుతుంది వాక్యం. ఎంత విచారకరమైన విషయం అండి. తాత్కాలిక అవసరం కోసం శాశ్వతమైన ఆశీర్వాదాన్ని తాకట్టు పెట్టాడు. కన్నీరు విడిచాడు, కానీ కనికరం పొందలేకపోయాడు. కన్నీరు విడిచాడు, కనికరం దొరికిందా? నో. పశ్చాత్తాపడ్డాడు, కానీ పోగొట్టుకున్నది రాలేదు. ఇతని జీవితంలో మనం నేర్చుకునే పాఠం, తాత్కాలికమైన ఆకలి శాశ్వతమైన ఆశీర్వాదాన్ని అమ్మివేసింది. టెంపరరీ హంగర్ పర్మనెంట్ బ్లెస్సింగ్ని పోగొట్టుకోజేసింది. సోదరులారా, అర్థమవుతుందా? ఆత్మీయ జీవితంలో తాత్కాలికమైన అవసరాలేవో అవి గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటో తెలియాలి. అందుకనే బైబిల్ కొండ మీద ప్రసంగంలో క్రితం వారం నేను చెప్పినప్పుడు దానికి ఏం పేరు పెట్టారని చెప్పాను. ఎవరికైనా గుర్తుందా? కొండ మీద ప్రసంగానికి బైబిల్ పండితులు ఏం పేరు పెట్టారని చెప్పాను? క్రైస్తవ నీతి శాస్త్రం, ఇంకా పరలోక రాజ్యాంగం, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యంలో ఏ నియమాలు ఉండాలో ఆ నియమాలు అక్కడ ఉండాలి. అందులో ప్రభువు చెప్పాడు, మీరు ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీరు విచారించొద్దు అన్నాడు. అంటే లెట్ యువర్ కాన్సన్ట్రేషన్ నాట్ బీ ఆన్ ద టెంపరల్ నీడ్స్. తాత్కాలికమైన వాటిపైన మీ దృష్టి పెట్టొద్దు అని ప్రభువు చెప్పాడు. ఏం తిందాం, ఏం తాగుదాం, ఇదేనా పొద్దుగుడు లేచిన దగ్గర నుంచి ఆలోచన దీనికోసం. అందుకే భయంకరమైన బిరుదు ఏశావుకు దొరికింది. ఏంటి ఆ బిరుదు? భ్రష్టుడు, వ్యభిచారి. వ్యభిచారిని ఎందుకన్నాడు? అరే, అమ్మా నాన్నలను చూడాల్సినాడు పెళ్ళిళ్ళు చేసుకొని ఇక అదే జీవితం అంతా బతుకుతున్నాడు. ఒకడు కాదు, మీరు తర్వాత చదువుకోండి. భార్యలను చేసుకొని ఇక అదే జీవితం అంతా బతుకుతున్నాడు. జ్యేష్ఠత్వపు హక్కు, అది అసలు ఒక గొప్ప ఆధిక్యత, దాన్ని అమ్మేసుకున్నాడు. అమ్ముకోవడం ద్వారా భ్రష్టుడయ్యాడు. ప్రవర్తనలో పతనమవడం ద్వారా వ్యభిచారయ్యాడు. ఆ నష్టం కన్నీళ్లతో రాలేదు, పశ్చాత్తాపంతో కూడా పోడలేదు. మిస్డ్ ద గోల్. సెకండ్ క్యారెక్టర్. మూడవది ఏమన్నా నేను? ఒక విమోచకుడు, ఎ రిడీమర్. అంటే సంసోను న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనబడతాడు. 13వ అధ్యాయంలో 14, 15, 16 అధ్యాయాల్లో దానికి 3 మాటలు చక్కగా చెప్పారు. అదేంటంటే, సంసోను అంటే అర్థం చిన్న సూర్యుడంట, లిటిల్ సన్. అందుకని 13వ అధ్యాయంలో జన్మించిన సూర్యుడు కనపడతాడు. 14వ అధ్యాయంలో ఉదయించిన సూర్యుడు కనపడతాడు. 15వ అధ్యాయంలో ప్రకాశించే సూర్యుడు కనపడతాడు. 16వ అధ్యాయంలో అస్తమించిన సూర్యుడు కనపడతాడు. పదమూడులో ఎవరు? జన్మించిన సూర్యుడు.
14లో ఉదయించాడు, 15లో ప్రకాశించాడు, 16లో ఆశ్రయించాడు. రీజన్ ఏంటి, కారణం ఏంటి అని అంటే ఒకటే, నైతిక బలహీనత, శారీరక సుఖం, బాడీ ప్రెషర్స్, చర్మ సుఖ్ అంటారు. తాత్కాలిక సుఖం కోసం అలవాటు పడిపోయాడు. మిస్డ్ ద గోల్. అందుకే అంత్య దినాలలో ఉండే మనుషుల జాబితాలో ఇది కూడా ఉంది. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉంటారంట. దేవుని కంటే సుఖానుభవాన్ని. దే లవ్ ప్లెజర్స్ మోర్ దాన్ గాడ్. ప్లెజర్. ప్రియులారా, ఇది సంసోను జీవితం ఒక పాఠం మనకి. శాంసన్స్ లైఫ్ ఈజ్ ఎ మెసేజ్. తాత్కాలికమైన శారీరక సుఖం అది నైతిక పతనం, జీవితాన్ని పాడు చేసేసింది. ఎంత గొప్ప శక్తిమంతుడండి. అందుకే కదా మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం దైవ సేవకుల యొక్క స్టేట్మెంట్ని. సంసోనికి ఒంట్లో బలం ఉంది, కంట్లో బలహీనత ఉంది. ఏముంది? ఒంట్లో బలం, కంట్లో బలహీనత ఉంది. మీరేమనుకోకపోతే ఒక చిన్న ఎక్సర్సైజ్ లెక్క చేద్దాం. అదేంటంటే, కన్నుకి, కళ్ళకి, ఒళ్ళుకి పర్సంటేజ్ కట్టండి. ఎంత కట్టచ్చు? ఒళ్ళులో కళ్ళు పర్సంటేజ్ ఎంత? అంటే ఒళ్ళంతా సరే, వెయిట్ లెక్కేద్దాం. ఒక 80 కేజీలు మనిషి ఉంటాడు. కళ్ళు 2 పీకి తూకంలో వేస్తే ఎంత ఉంటాయి? 1/2 కేజీయా? ఎంత ఉంటుంది? 50 కేజీలు 50 గ్రాములు అంట. సరే, 50 గ్రాములు బై 80 కేజీలు పర్సంటేజ్ కట్టండి సుమారు. అర్థమవుతుందా నేను చెప్పదలిచిన పోలిక? మీరు లెక్క ఎగ్జాక్ట్గా వేయొద్దులే కానీ, అంత చిన్నది 0.6 అంట. 0.6 అంటే నాట్ ఈవెన్ 1, ఒక్కడ కూడా లేదు. సరే, మ్యాక్సిమం ఒక్కటి వేసుకుందాం. 1% కళ్ళు 99% ఒళ్ళును కుళ్ళబొడి చేశాయి. యవన బిడ్డలారా, జాగ్రత్త. నీ కళ్ళు అంత భయంకరమైనవి. అందుకే ప్రభు చెప్పింది, దేహమునకు దీపము కన్ను. నీ కన్ను పాడైతే యు కాంట్ రీచ్ గోల్. కళ్ళు చూసిన దాన్ని ఒళ్ళు కావాలంటది అంతే. నేత్రాశ శరీరాశకు దారి తీస్తుంది. ఆ శరీరానికి అది రాగానే దాన్ని మనసును ప్రొవోక్ చేస్తుంది. అదే జీవపడంబం అవుతుంది. అందుకు నీ ఒళ్ళును, నీ కళ్ళు కొల్లబొడిచేలాగా తెచ్చుకోవద్దు. డూ యూ హ్యావ్ ఐ డిసిప్లిన్? కంటి మీద అదుపు ఉందా? ఏం చూడాలి, ఏం చూడకూడదు? స్క్రీన్ టైం ఎక్కువ, స్క్రిప్చర్ టైం ఎక్కువ, బైబిల్ టైం ఎక్కువ, మొబైల్ టైం ఎక్కువ. ఒకవేళ ఎక్కువైనా తక్కువైనా ఏం చూస్తున్నావు దాంట్లో? రిమెంబర్, యువర్ 1% కెన్ ఇన్ఫ్లుయెన్స్, కెన్ ఓవర్కమ్ ద 99%. అందుకనే భక్తుడు ఆ పాట రాశాడు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. ఆ కళ్ళు ఎప్పుడు దేవుణ్ణి చూసే కళ్ళు నాకివ్వు. ఒక సండే స్కూల్
క్లాసులో సండే స్కూల్ టీచర్ ఒక క్వశ్చన్ అడిగారు, అరే దేవుడు అంటే మీకేం అర్థమైందో రాసుకురండిరా అని. బొమ్మ గీయండిరా అంటే పిల్లలందరూ ఒక బొమ్మ గీశారు, రకరకాల బొమ్మలు గీశారు. ఆయనకి నిలబడ్డట్టు, లాంతర పట్టుకున్నట్టు, లేకపోతే ఆయన సింహాసనమే కూర్చున్నట్టు, తల మీద కిరీటం ఉన్నట్టు, ఆయన నవ్వుతున్నట్టు, సంకలో గొర్రెపిల్ల ఉన్నట్టు, ఒక్కొక్కడు యాంగిల్లో గీశాడు. అందులో ఒక ఎల్కేజీ వాడు ఒక బొమ్మ గీసుకొని వచ్చాడు. ఏంటంటే ఒక కోడిగుడ్డు షేపులో వేసి మధ్యలో ఇంకొక గుడ్డు పెట్టాడు. ఏంట్రా ఇదంటే, దేవుడు అంటే నాకు అర్థమైంది అది అన్నాడు. ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయరా అది అని అంటే వాడు అన్నాడు, దేవుడు అంటే ఏమి లేదు, చూసే ఆయన కన్ను ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. ఒక ఎల్కేజీ వాడికి అర్థమైంది, దేవుడు చూసేవాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరి కళ్ళు గొప్పవి, ఎల్కేజీ వాడివా మిగతా 10 కేజీల వాళ్ళయా? ఈ ఎల్కేజీ వాడిదా 80 కేజీల వాళ్ళయా? దేవుని చూసే కళ్ళు అది లేకపోతే నష్టపోతాం. సంసోను ఆ రోజు, సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారు అన్నప్పుడు లేచాడు, విరజిమ్ముకున్నాడు, కష్టపడ్డాడు, బట్ నో ఛాన్స్, దొరికిపోయాడు. ఎందుకో తెలుసా? తన గోల్ ఏంటి, తన ముందున్న గురేంటి? ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీలను విడిపించడం. కానీ ఎవరి చేతిలో నుండి అయితే విడిపించాలో వాళ్ళ చేతుల్లోనే బందీ అయ్యాడు. విడిపించాల్సిన వాడు బందికానాలోకి వెళ్ళిపోయాడు, జస్ట్ బికాజ్ ఆఫ్ ఐస్. ప్రియమైన విశ్వాసులారా, డూ యూ హ్యావ్ ఐ డిసిప్లిన్? కళ్ళ క్రమశిక్షణ ఉందా? అది లేకపోతే యు విల్ మిస్ యువర్ గోల్. శాంసన్ లైఫ్ ఈజ్ ఎ ఫాల్. అంటే దేవుడు కనికరించాడు, కానీ దాన్ని సక్సెస్ అని అందామా? అనగలమా? నో. అలాగని ఫెయిల్యూర్ అందామా? అది కూడా అనలేం కదా. గోల్ అయితే చేరుకోలేదు. ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. ఎందుకు అటు ఇటు కాకుండా ఊగడం? శరీర సుఖాలను అదుపులో చేసుకోలేక. కాబట్టి ప్రియులారా, దైవిక శక్తి వరంగా కలిగిన వాడు లెక్క లేకుండా బతకటం వలన తన యొక్క జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఉదాహరణకి, వాళ్ళ అమ్మ నాన్న ఆ సమయానికి బతికున్నారో లేదో మనకు తెలియదు, కానీ ఒకవేళ బ్రతికి ఉంటే అసలే వృద్ధాప్యంలో పుట్టిన కొడుకు యొక్క వార్త, దొరికిన వార్త విని ఎంత ఏడ్చుంటారో, ఎంత ఏడిపించుంటారో. యవన బిడ్డలారా, మీకు ఒక పాఠం. మీరు మీ కళ్ళ ద్వారా జరిగే పాపానికి లోనై పాపంలో పడి దాంట్లో చిక్కుకున్న తర్వాత, దాంట్లో మీరు చిక్కిపోయిన తర్వాత మిగిలిపోయిన మీ తల్లి తండ్రి ఎంత దుఃఖిస్తారో, పైనున్న దేవుడు ఎంత దుఃఖిస్తాడో. ఏ దేవుడైతే పట్టుకున్నాడో ఆ దేవుడే వదిలేశాడు. హీ లెఫ్ట్, హీ అబాండన్డ్, వదిలేశాడు. యెహోవా అతనిని ఎడబాసనని అతనికి తెలియలేదు. ఎందుకు? కళ్ళు ఒళ్ళును ప్రేరేపించింది. చెప్పండి. కొంతమంది ఆ శరీరపరమైన సుఖం, కొంతమంది నిద్రపోతూ ఉంటారు. నిద్రపోవడం తప్పు కాదు, కానీ శృతి మించి నిద్రపోవడం తప్పు. తినడం తప్పు కాదు, శృతి మించి తినడం తప్పు. కొంతమంది తినే పద్ధతి చూస్తే ఎవరెస్ట్ పర్వతాలే రెస్ట్ లేకుండా అయిపోతాయేమో అనిపిస్తుంది. తినండి, ఎంత తినాలో అంత తినండి, కానీ
జాగ్రత్త, మీ తిండిబోతుతనం మీకు ఉరిగా మారనివ్వకండి. నిద్రపోండి, కానీ ఎంతవరకు అవసరం అంతే నిద్రపోండి. శరీర సంబంధమైన సుఖాలు మీ గురిని అడ్డుకోనివ్వద్దు. అది నేను చెప్పదలిచింది. ఇది మూడవది. నాలుగవది, ఒక పరిపాలకుడు ఎవరు అంటే సౌలు. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో కనపడతాడు, తర్వాత 15వ అధ్యాయంలో కనపడతాడు, మధ్యలో కూడా కనపడతాడు. కానీ అతని ప్రారంభం, అతని ముగింపు విచిత్రం, విచారం. ప్రారంభం భలే విచిత్రం. సామాన్లో దాక్కున్న వాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు. కానీ సింహాసనం మీద నుంచి దేవుడు తోసేసే స్థితికి అతడే తెచ్చుకున్నాడు. ఏంటో తెలుసా? చెప్పండి. స్వచిత్తం. ఏంటది? స్వచిత్తం, సెల్ఫ్ విల్. దేవుడు సౌలును ఎందుకు రాజుగా చేసుకున్నాడు? ఎందుకు చేశాడు? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. కొద్దిగా ఆలోచన జవాబు చెప్పండి. మీ బుర్రకు పదును పెట్టండి. ఎస్, సారీ, పరిపాలించడానికి ఒకళ్ళు కావాలి. ఓకే, ఇంకా ఇశ్రాయేలు కోరుకున్నారు. వెరీ గుడ్, మీరు చెప్పే ఆన్సర్స్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. లాంగ్ దేవుని దృష్టిలో అసలు ఏముందంటే, తన ప్రజలను పరిపాలించేవాడు ఆ రాజు కింద మిగతా వాళ్ళందరూ రాజులు, అంతే కదా. అసలు దేవుని యొక్క గురి రాజులను వాళ్ళకి ఇవ్వడంలో గురి ఏంటి? మీరందరూ టెంపరీరా, తాత్కాలికంగా ఉంటారా. అసలు నా ద్వారా వచ్చే నా కుమారుడు ఉంటాడు, అతడు పరిపాలిస్తాడు. అది కదా ఒరిజినల్ వాగ్దానం. ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు యోధాతో చెప్పింది, అతడు షిలూహు వచ్చు వరకు రాజదండం అంటాడు కదా. పరిపాలించేవాడు, ఇశ్రాయేలీయులను పరిపాలించేవాడు వస్తాడు. ఆ రాజ్యంలో ఆ ప్రధానమైన రాజు వచ్చేదాకా ఈ రాజులందరూ ఆయనకి దారి వేయాలి. అది ప్రధానమైన గురి. అర్థమవుతుందా? అసలు బైబిల్ అంతా సారాంశం యేసుప్రభు అండి. పాత నిబంధనలో బలులు ఎందుకు ఇచ్చాడు అంటే, రాబోయే కాలంలో ఒకానొక బలి, ఒకే ఒక్క బలి వస్తుంది, దానికి సూచనగా మిగతా బలులన్నీ ఇచ్చాడు. ప్రధాన యాజకుడిని ఎందుకు ఇచ్చాడు? రాబోయే కాలంలో ఒకే ఒక్క ప్రధాన యాజకుడు ఉంటాడు, వాళ్ళ కోసం ప్రధాన యాజకత్వాన్ని నియమించాడు. ఇదంతా దేవుని ప్లాన్. రాజుల్ని ఎందుకు ఇచ్చాడు? రాబోయే కాలంలో రారాజు, సర్వాధికారి ఆయన రాబోతున్నాడు. అప్పటి వరకు వీళ్ళు ఆ రాజుకు ముంగుర్తుగా ఉండాలి. అది దావీదు చేశాడు, కానీ సౌలు చేయలేకపోయాడు. 23వ కీర్తన ఎప్పుడు రాసి ఉంటాడని మనం ఊహించవచ్చు? కాపరిగా ఉన్నప్పుడు. 145వ కీర్తన ఎప్పుడు రాశాడని మనం ఊహించవచ్చు? రాజు అయిన తర్వాత అని మనం ఎలా చెప్పొచ్చు అని అంటే, వాటి ప్రారంభాలే చెబుతాయి. 23వ కీర్తనలో యెహోవా నా కాపరి, 145వ కీర్తనలో రాజువైన నా దేవా. అంటే అసలు రాజు నువ్వయ్యా, నేను ఆఫ్టర్ ఆల్ కొద్ది కాలం ఉంటానంతే. అంటే అర్థమవుతుందా? అది దేవుడు రాజుల్ని. ఇప్పుడు అర్థమైందా దేవుని ప్రణాళిక? రాజుల్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఆయన రాజ్యాన్ని సిద్ధపరచడానికి. యాజకుల్ని ఎందుకు ఇచ్చాడు? ఆయన యాజకత్వాన్ని ఖరారు చేయడానికి. అది దేవుని యొక్క గురి. కానీ సౌలు తర్వాత వచ్చిన దావీదేమో ఆయన చిత్తాన్ని నెరవేర్చే హృదయానుసారుడని పేరు పొందితే, తన ఇష్టాన్ని నెరవేర్చుకున్న సౌలు చరిత్రలో కలిసిపోయాడు.
యెహోవా అతని రాజుగా నియమించినందుకు సంతాపము నొందెను. ఏంటి అంటే స్వచిత్తం, సెల్ఫ్ విల్. స్వచిత్తం అంటే అర్థం ఏంటి? కొద్దిగా వేడమని చెప్పండి. నాకేది నచ్చితే అది, నాకేది తోస్తే అది. ఈ కాలం కూడా అదే స్వచిత్తం, నాకేది తోస్తే అది. మీరు ఎవరినన్నా అడగండి, ఏమంటారు? నా ఇష్టం. మళ్ళీ చెప్పండి, నా ఇష్టం, నా ఇష్టం. పిల్లోడు అదే మాట, పెద్దోళ్ళు అదే మాట, నా ఇష్టం అండి. గుర్తుపెట్టుకో, నా ఇష్టం అనే ఏ ఒక్కడు కూడా పరలోకానికి చెందడు. గంభీరమైన మాట అది. నా ఇష్టం అని బతికే ఏ ఒక్కడు కూడా పరలోకానికి చెందడు. యేసుప్రభు అన్నాడు ఆ మాట. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే అందులో ప్రవేశిస్తాడు. వీఆర్ హియర్ టు ఫాలో హిజ్ విల్, నాట్ యువర్ విల్. మనం ఇక్కడ ఉంది ఆయన చిత్తం చేయడానికి, మన ఇష్టం చేసుకోవడానికి కాదు. దాన్ని కొంచెం బ్యాలెన్స్డ్గా చెప్తాను. నీ చిత్తాన్ని ఆయన చిత్తంతో ఎలైన్ చేయడానికి. ఎలైన్ అంటే దాంతో లింకప్ చేయడానికి, దాంతో కలిసిపోయేలాగా చేయడానికి. నీ చిత్తాన్ని ఆయన చిత్తంతో కలపడానికి ఉన్నావు అది. అంతేగాని నీ ఇష్టం కుదరదు. నా ఇష్టం అంటే నువ్వు అక్కడికి వెళ్ళవు. యేసుప్రభు అన్నాడు ఆ మాట యోహాను మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, తర్వాత చదువుకోండి. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యమున ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడు అనుందా, వాడే అనుందా? వాడే అంటే అర్థం ఏంటి? వేరొకడు లేదు. ఈరోజు ఒక ప్రశ్న, నీ జీవితంలో ఎవరి చిత్తం జరుగుతుంది? నీ జీవితంలో ఎవరి చిత్తం జరుగుతుంది? ఎవరి చిత్తం క్రింద బ్రతుకుతున్నావు? నీకు తోచింది చేస్తున్నావా? రిమెంబర్, ఇట్ ఈస్ ఎ డేంజర్. దేవుని చిత్తం. అందుకే ప్రభు ఆయన నేర్పిన మాదిరి ప్రార్థనలో ఆ మాట అనిపించాడు. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. ఇప్పుడు చెప్పండి, మన చిత్తం. అందుకనే యాకోబు తన పత్రికలో అంటాడు, ప్రభువు చిత్తమైతే ఇలా చేద్దాం, అలా చేద్దాం అని అనాలంట మనం. నేను అది చేసేస్తాను, నేను ఇది చేసేస్తాను, నేను ఎరగదీస్తాను, అసలు నేను ఏంటో చూపిస్తాను అని అన్నావంటే ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాడు దేవుడు. విశ్వాసులు ఏమనాలి? ప్రభువు చిత్తమైతే ఇది చేస్తాను. యేసు ప్రభు అంతటా ఆయన భూలోకానికి దిగి వచ్చి, తండ్రి నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. కాబట్టి మనం మన చిత్తాన్ని ఆయన చిత్తంతో టైఅప్ చేయడానికి మనం అక్కడ ఉన్నాం. అది అందుకే ప్రతి వారు ఎరగవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, నా జీవితం పట్ల దేవుని చిత్తం ఏంటి? వాట్ ఈజ్ ద లార్డ్స్ విల్ టువర్డ్స్ మై లైఫ్? నా జీవితం పట్ల దేవుని చిత్తం ఏంటి? ఎరిగావది? అది లేకపోతే ప్రమాదం. ఇదొక మళ్ళీ సపరేట్ టాపిక్ అవుతుంది. అయినా ఆ మాట చెప్పి నేను ముందుకెళ్తాను. లూకా సువార్త 12వ అధ్యాయంలో ప్రభు చెప్తే ఇలాగన్నాడు, చూడొద్దులేండి. తన యజమానుని చిత్తం ఎరిగి అలాగు చేయని దాసునికి వేస్తాడు. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలాగా వేస్తాడు. యజమానుని చిత్తం ఎరిగి అలాగ చేయకపోతే వేస్తాడు. సౌలు చేసిన పని అదే. యజమాని చిత్తం ఎరగల, వేశాడు. దెమ్మ తిరిగిపోయింది. ఒక్కడంటే ఒక్కడ మిగలలేదు వంశంలో. అడ్రస్. కాబట్టి దేవుని చిత్తం
దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోవడం గురి తప్పించేస్తుంది. మిస్డ్ ద గోల్. దేవుడు ఏరి కోరి సామాన్ చాటున ఉన్నవాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. స్వయం చిత్తం చేయడానికి కాదు, సార్వభౌముని చిత్తం చేయడానికి. ఇది పరిపాలకుడు. ఎన్నయ్యాయి? 4. ఓకే, కొద్దిగా హుషారుగా చెప్పండి. వెరీ గుడ్. అలాగుండండి యాక్టివ్గా. మీరు ఎక్కడో ఉన్నారు అంటే ఆలోచిస్తున్నారని నాకు అర్థమవుతుంది, కానీ ఆలోచనే, మాట మాటే. ఓకే, నెక్స్ట్ ఒక నాయకుడు మోషే. అది అందుకే ఈ నోట్స్లో దాన్ని పార్షియల్ అని పెట్టాం, పాక్షికమైనది. మోషేని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? చెప్పాలి. ఇశ్రాయేల్ ప్రజలను అదొకటేనా? విడిపించడానికి, రైట్, నడిపించడానికి. ఇంకా చెప్పండి. కరెక్ట్గా చెప్తున్నారు, చెప్పింది వాస్తవమే. అసలు గురేంటి? విడిపించడానికి. మరి మోషే అదే కానాదింటాక విడిపించడానికి కరెక్టే, నడిపించడానికి కరెక్టే, కానీ ఎక్కడ దాకా? కనాను దేశానికి తీసుకొని వెళ్ళడానికి ఏర్పాటు చేసుకున్నాడు. మరి మోషే ఎందుకు వెళ్ళలేకపోయాడు? అతని గురి అది కదా. హీ మస్ట్ లీడ్ ఇజ్రాయెలైట్స్ అంటిల్ కానాన్. మరి ఎందుకు పోయింది? అదే ఆలోచించి, కరెక్టే, వాస్తవం. అంటే తనను గురి తప్పేలాగా చేసింది ఏంటి? భావోద్వేగం. గుడ్ వర్డ్. దానికి నేను ఈ పేరు పెడుతున్నాను, అసహనం, ఇంపేషెన్స్. అసలు నిజానికి మోషే పేషెన్స్ కలిగినోడా, ఇంపేషెన్స్ కలిగినోడా? అతి సహనం కలిగినాడు, అసహనానికి గురయ్యాడు ఒకే ఒక్కసారి. మోజెస్, స్టాప్ హియర్. ఆ నెబో కొండెక్కి, మోజెస్ కమప్. ఎస్ లాట్, వచ్చాను. అదిగో చూడు వాగ్దాన దేశం. చూశాను ప్రభా, ఇటు కూడా వెళ్తున్నాను కదా. నో, సారీ, నువ్వు వెళ్ళలేదు. అదేంటి ప్రభా? నువ్వు నేను ఎంచుకుందే అందుకు కదా, నన్ను పిలిచిందే అందుకు కదా. ఎస్, అది నిజమే. కానీ నువ్వు ఒక్క చోట అసహనానికి గురయ్యావు. ప్రభా ప్లీజ్, ఆ దేశంలో ఒక్కసారి అడుగుపెట్టి చచ్చిపోతాను. సారీ మోజెస్, ఐ డిసైడెడ్. నిర్ణయించుకున్నాను. మోషే బాధపడొద్దు. ప్రభు అంతేనంటావా? దట్స్ ఆల్ మోజెస్. ప్లీజ్ ప్రభువా, ఒక్కసారి పెడతాను. ఆ వాగ్దాన దేశం, నా పితరులకు నువ్వు ఏ దేశాన్ని అయితే వాగ్దానం చేసి ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత నన్ను చంపు ప్రభువా. నాకేమన్నా బలహీనత వచ్చిందా? బీపీ ఉందా? షుగర్ ఉందా? ఎందుకు ప్రభువా? ఓకే మోజెస్, నీ లాజిక్ నేను అర్థం చేసుకున్నాను. బట్ ఐ హ్యావ్ ఆల్రెడీ డిసైడెడ్. నేను ఇప్పటికే నిర్ణయించుకున్నాను. సారీ ప్రభువా. మరి వెళ్ళలేనా? వెళ్తావు, ఇప్పుడు కాదు. ఎప్పుడు వెళ్తాను ప్రభువా? నా కుమారుడు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఒక కొండ మీదకి నిన్ను, ఏలియాని ఇద్దరిని పిలుస్తాను. ఏం కొండది? రూపాంతరపు కొండ. అప్పుడు నువ్వు అడుగు పెడతావు. అంతేనంటావు ప్రభువా? దట్స్ ఆల్ మోజెస్. కమాన్, డై, చచ్చిపో అన్నాడు. చచ్చిపోయాడు. మోషేకి బీపీ లేదు, షుగర్ లేదు, కంటి జబ్బు లేదు, ఏమీ లేదు. యెహోవా మాట చొప్పున మోషే మృతి పొందెను. అంతే రాసింది అక్కడ. మోజెస్ డైడ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మోషేని ఎట్లా చూడండి ఆ మాట. ద్వితీయోపదేశకాండం 34 చదవండి. 34
యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేని చొప్పున 4వ వచనం చూడండి. మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానము నాకు ఇచ్చదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులారా నిన్ను దాని చూడనిచ్చేతని. ఏంటది? కన్నులారా నేను చూడనిచ్చేతని. ఎందుకు కన్నులారా ఎందుకు చూడనిచ్చాడు? ఆయనకి సైట్ లేదు. మోషేకేం లేదు? సైట్ లేదని అలా తెలుసు. 7వ వచనానికి రండి. మధ్యలో అతనికి దృష్టిమాంద్యము లేదు, అతని సత్తువు పవర్ తగ్గలేదంటండి. ఏజ్కి 120 రోజులకు కాదు, 120 సంవత్సరాలకి సైటు లేదు, సైటు తగ్గలేదు, శరీరంలో టైటు తగ్గలేదు. స్ట్రాంగ్ ఉన్నాడు. ప్రభా నాకు శక్తి ఉందని ఆయన, నేను కావాలంటే నడుస్తాను, ఒక్కసారి పరిగెత్తి వస్తాను. సారీ మోజెస్, చచ్చిపో అన్నాడు. గోల్ మిస్ అవ్వడానికి కారణం ఏంటి? ఒక్కరోజు ఒక్క క్షణములో అసహనం. మనలో అసహనం ఉందా? ఏంటంటే అందరికి కంటి చూపే కానీ నోటి మాట లేదు. ఉందా మనకి అసహనం? జాగ్రత్త, ఇది ఉదాహరణ మనకి. అసహనం ఎప్పుడైతే వచ్చిందో అవివేకంగా మాట్లాడతాం. అవివేకంగా మాట్లాడిన మాటే మన పీక పట్టుకుంటుంది. అసహనం రానివద్దు. ఇప్పటికి ఎన్నిసార్లు మాట్లాడేవో చూసుకో. మనం మర్చిపోయి ఉండొచ్చు. గాడ్ నెవర్ ఫర్గెట్స్. దేవుడు మర్చిపోడు. ఎందుకంటే మనుష్యుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినాన లెక్కొంది. మాటలాడిన నీవు నేను మర్చిపోవచ్చు, దేవుడు మర్చిపోడు. నువ్వు మాట్లాడింది లాజిక్కే అయి ఉండొచ్చు, బట్ అది దేవుని పరిశుద్ధతను సన్మానించేదేనా? మోసే మాట్లాడిన తప్పే ఉందండి. అది ద్రోహులారా అన్నాడు. ద్రోహులు కాదండి వాళ్ళు? అవునా కాదా? ద్రోహులే కదా. మరి ఏం తప్పు ఉంది అందులో? అంతే, అది ఆయన స్టాండర్డ్. అది దానికి మనం ఏం చేస్తాం? అది ఆయన అనొచ్చు, మనం అనకూడదు. అందుకే దేవుని పరిశుద్ధతను సన్మానించినందున మిస్డ్ ద గోల్. పార్షియల్గా అని ఎందుకన్నానంటే మరలా తిరిగి వచ్చాడు. ఒకవేళ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయమే వాస్తవమైతే 2 సాక్షులలో మోషే తిరిగి ఒకడిగా ఉండబోతున్నాడు. ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. కానీ అప్పుడైతే ఆపేశాడు. మిస్డ్ ద గోల్. అసహనం. ఎన్నయ్యాయి? 5. 6వది జూడస్, యూదా ఇస్కరియోతు. అతని ముందున్న గురి ఏంటి అంటే శిష్యుడు. ఒక శిష్యుడు అన్నా కదా. అతని ముందున్న గురి ఏంటి? ఒక నమ్మకమైన లేక ఒక విధేయుడైన శిష్యుడిగా ఆయనను వెంబడించడం. శిష్యుడు అనే దానికి 3 అర్థాలు లేదా 3 మాటలు మనం వింటుంటాం కదా. చెప్పండి, గుర్తుంది ఎవరికైనా? శిష్యుడు అంటే విధేయతతో నేర్చుకునేవాడు, విసుకక లోబడేవాడు, విడువక వెంబడించేవాడు. మళ్ళీ ఒకసారి చెప్పండి అందరూ. విధేయతతో నేర్చుకునేవాడు, విసుకక లోబడేవాడు, విడువక వెంబడించేవాడు. అతడు శిష్యుడు.
విధేయతతో నేర్చుకోవాలి. నేర్చుకునేప్పుడు, లోబడేటప్పుడు విసుక్కోకూడదు. ఏంటంటే పద్దాక నాకే చెప్తారు అని అనుకోకూడదు. అర్థమైందా? వెంబడించేటప్పుడు విడవకూడదు. నా జీవము తోడు, నేను నిన్ను విడువను అన్నాడు ఒక ఆయన వాళ్ళ గురువుతో. ఎవరైనా? ఎలీషా. వెరీ గుడ్. నేను నిన్ను విడవను. ఏలియాలో లోపాలు ఉన్నాయి, అయినా కూడా ఏమన్నాడు? నేను నిన్ను విడవను. చస్తే చచ్చాను గాక నేను విడవను. శిష్యుడు అంటే అది అర్థం. అలా ఉండవలసిన వాడు మిస్ అవ్వడానికి కారణం ఏంటి? ఉండలేకపోవటానికి ధనాపేక్ష, దురాశ. ధనాపేక్ష గుర్తుపెట్టుకోండి. ధనం తప్పు కాదు, ధనాపేక్ష తప్పు. డబ్బు తప్పు కాదు, డబ్బు మీద దాహం తప్పు. డబ్బు అవసరం, ధనాపేక్ష ప్రమాదకరం. అది చంపేస్తుంది. ఇట్ కెన్ కిల్. అందుకే మనీ ఈజ్ సేఫ్ యాజ్ లాంగ్ యాజ్ యూ మాస్టర్ ఇట్. ధనం క్షేమకరం ఎంతవరకు అంటే నువ్వు దాని మీద అజమాయిషీ చేసినంత కాలం. అది నీ మీద అజమాయిషీ చేయడం మొదలు పెడితే అది నీకు ప్రమాదకరం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమనుందా? సగం కీడులకు మూలమనుందా? సమస్త కీడులకు మూలం. దేవుని నుండి దూరం చేస్తుంది, చుట్టాలకు దూరం చేస్తుంది, విశ్వాసులకు దూరం చేస్తుంది. ఎలాగో తెలుసా? గుర్తుపెట్టుకో. డబ్బులు పెరిగిన తర్వాత పేదలైన విశ్వాసులతో నీ సహవాసాన్ని చేయటానికి నీ స్థాయి అడ్డం వస్తుంది. చెక్ చేసుకో. సౌకర్యాలు పెరిగిన తర్వాత నీ స్థాయి కింద వాళ్ళతో సహవాసం చేయనివ్వదు. డబ్బు పెరిగిన తర్వాత దేవుని మీద ఆధారపడినివ్వదు. అందుకనే సామెతల గ్రంథంలో ప్రార్థన చూస్తాం. దేవా, నాకు మరీ ఎక్కువ ఇచ్చేసేయొద్దు నాయన, దేవుడేడి అని అంటానేమో. తక్కువైతే నిన్ను దూషించి నీ నామానికి అవమానం, దొంగిలించి నీ నామానికి అవమానం తెస్తానేమో. ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దు. మా అనుదినాహారము నేడు మాకు దయచేయి. చెప్పండి. దేవుడు తన కృపను బట్టి మనలో కొంతమందికి ఆర్థిక సమృద్ధినిచ్చాడు. ధనం మీద ఆశ పెరుగుతుందా? ధనం మీద నీ అజమాయిషి పెరుగుతుందా? ఆశ పెరిగిన వాడు కూర్చుకోవటంలో సంతృప్తి పొందుతాడు. ధనాన్ని అజమాయిషి చేసేవాడు పంచిపెట్టుటలో సంతృప్తి పొందుతాడు. ఇదే టెస్ట్. ఆశ పెరిగిన వాడు ఏం చేస్తాడు? కూర్చుకోవడం, 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 కూర్చుకోవడం. ఒక రాజు అంట అతని దగ్గర ఉన్న మా వ్యక్తిని పిలిచి, అరే నువ్వు నా పట్ల నాకు నమ్మకంగా సేవ చేస్తున్నావురా, నీకేం కావాలో కోరుకోరా అన్నాడంట. రాజా, ఏం కోరుకున్నా ఇస్తారా అన్నాడంట. తప్పకుండా ఇస్తానురా అన్నాడంట. నాకు భూమి కావాలిరా అన్నాడంట. అంటే తీసుకోరా అన్నాడంట. ఎంత ఇస్తారు రాజా? నీకు ఎంత కావాలంటే అంత అన్నాడు. బా, ఇప్పుడే అమరావతి రాజధాని అయింది కాబట్టి సరే ఎలా ఇస్తారు రాజా అన్నాడు. నువ్వు ఎంత దూరం పరిగెడతావో అంత దూరం పరిగెట్టరా, అంతవరకు నీదే అన్నాడు. ఇక ఈడు విజయవాడలో మొదలుపెట్టాడు పరిగెడతాం. కంచికి చెరలో ఆగల, నందిగామలో ఆగల,
కోదాళ్ళలో ఆగల, సూర్యాపేటలో ఆగల. ఉదయం బయలుదేరేటప్పటికి సాయంత్రం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వెనక్కి రావాలి. వెనక్కి వచ్చి రాజు చెప్పాలి కదా. వస్తా 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 కోదాళ్ళలో కూలబడిపోయాడు, చచ్చిపోయాడు. రాజుకి ఈ సంగతి తెలిసి, అరే ఆయన్ని తీసి పూడ్చి చేయండి రా అన్నాడు. సూర్యాపేట దాకా స్థలం సంపాదించుకొని 6 అడుగులు గొయ్యి పూడ్చిపెట్టుకోవడానికి సంపాదించుకున్నాడు. దురాశ నష్టం తెస్తుంది. జాగ్రత్త. అందుకే స్కీముల్లో ఇరుక్కున్న వాళ్ళు స్కాముల్లో ఇరుక్కుంటారు. అనుభవం ఉండి ఉంటుంది మీలో కొంతమందికి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కొంతమంది ఏ లోను వదలరు. వీరు లోనుకు లోనైన వారు. లోను పెద్ద బోను, అది నీకు ఓను అన్నట్టు బిల్డప్ ఇస్తుంది, కానీ తర్వాత నీ బోన్ సిరగొడతది. ధనాపేక్ష. జాగ్రత్త. నేను లోన్ తీసుకోవడం తప్ప అంటలేదు, అర్థం చేసుకోండి. యూ మాస్టర్ ఇట్. నువ్వు కమాండ్ చేయాలి దాన్ని. అందుకే జాన్ వెస్లీ గారు ఒక అద్భుతమైన మాట అన్నారు. మెథడిస్ట్ చర్చ్ వ్యవస్థాపకుడు. ఒక క్రైస్తవునికి ఆదాయం పెరిగితే అతనిలో పెరగాల్సింది దేవునికిచ్చే స్థాయి కానీ దాచుకునే స్థాయి కాదు. నీకు ఆదాయం పెరిగితే నీలో పెరగాల్సింది దేవుడికిచ్చే స్థాయి పెరగాలి, నువ్వు దాచిపెట్టుకునే స్థాయి కాదు. ఎదిగిందా? రక్షణ పొందిన తొలి దినాల్లో 10వ భాగమే, 10 సంవత్సరాల తర్వాత 10వ భాగమే. కొంతమంది అది కూడా ఉండదు అనుకోండి. దొంగలు ఉంటారు. దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు ఇక్కడ కూడా పెట్టచ్చు. ఏం పెరిగాం? దేవునికిచ్చే స్థాయి పెరుగుతుందా? ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఇట్ కెన్ బ్లండర్ యువర్ సైట్, విజన్. ఇట్ కెన్ కిల్ యువర్ గోల్. నీ దృష్టిని గుడ్డిగా చేస్తుంది, మందగిలజేస్తుంది, నిన్ను గురి చేరుకోనికుండా అడ్డుపడుతుంది. ధనాపేక్ష. జూడస్ యేసు ప్రభువుని అమ్మి అతడు సాధించుకున్నది ఏంటో తెలుసా? తను పూడ్చిపెట్టుకోవడానికి స్థలం. అందుకే దానికి ఏం పేరు? అకెల్దమా. అకెల్దమా అనే పేరుకి అర్థం రక్త పొలం, బ్లడీ ఫీల్డ్. అందుకే దేవునికి ఇద్దాం. ప్రభు అన్నాడు, మీ డబ్బును ట్రాన్స్ఫర్ చేసుకోండి అక్కడికి. ఎక్కడికి? పరలోకంలోకి. కాబట్టి దానికి మంచి ప్లాన్ చెప్తున్నా నేను. దేవుని స్థలం, దేవుని మందిరానికి ఇవ్వండి, దేవుని సేవ కొరకు ఇవ్వండి, పరిచర్య కొరకు ఇవ్వండి, స్థలం కొరకు ఇవ్వండి. దట్స్ గుడ్. అప్పుడు మీ డబ్బు అక్కడ ఉంటుంది, దాన్ని ఎవరు కొట్టలేరు, దొంగలు పడలేరు. ధనాపేక్ష చంపేసింది. చివరి వ్యక్తి ఒక పరిచారకుడు, డేమస్ అంటారు. అతని ముందున్న గురేంటి అంటే ఒక నమ్మకమైన పరిచారకుడిగా ఉండడం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలోను, 2వ తిమోతి పత్రిక 4:10లోను కనపడతాడు. దేమ ఇహలోకమును స్నేహించి వెళ్ళిపోయాడు. తను పరిచారకుడిగా ఉండడానికి ప్రారంభం బాగుంది. పరిచారకుడిగా ఉండలేకపోవడానికి అడ్డం పడింది ఏంటో తెలుసా? లోకం. ఇహలోకమును ప్రేమించి ఎక్కడికి వెళ్ళాడు? తెస్సలోనిక అనేది అలెగ్జాండర్ యొక్క చెల్లెలి పేరు మీద కట్టబడిన పట్టణం. అది ఆ పట్టణం చూడటానికి ఆశ్చర్యంగా ఉంటుందట. పరిచర్య కొరకని వెళ్ళాడు,
అక్కడే మిగిలిపోయాడు. ఆ కట్టడాలు, ఆ సంస్కృతి అదంతా చూసి కంటి చూపే కానీ నోటి మాట లేదు, నోరు తెరుచుకొని చూస్తున్నాడు. రే దేమా ఏంట్రా అంటే, అన్న ఇక నేను రాను, మీరు వెళ్ళండి అన్న అంటున్నాడు. దేమాకి అక్కడ కామా పడింది. ఆ కామా అల్లా ఫుల్ స్టాప్ పడింది. ఏంటది? లోకం. లోకం. చిన్నపిల్లలారా, మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఉండదు. లోకాన్ని ప్రేమిస్తున్నావా? జాగ్రత్త. దోస్ హూ లవ్ ద వరల్డ్ కెనాట్ ఎంటర్ గాడ్స్ వరల్డ్. ఈ లోకాన్ని ప్రేమించేవారు దైవలోకంలోనికి వెళ్ళలేరు. Those who live on earth and love the earth cannot love the heaven and also enter the heaven. అందుకే ఒక విశ్వాసి లోకాన్ని వాడుకోవాలి కానీ లోకాన్ని ప్రేమించకూడదు. We must use the world, but we cannot love the world. లోకాన్ని వాడుకోవాలి. అందుకే ఈ ఉదాహరణ చెప్తుంటాం మనం. పడవ క్షేమంగా ఉండాలి అని అంటే నీళ్ళల్లోనే ఉండాలి, కానీ నీళ్లు పడవలోకి రాకూడదు. వస్తే చాప్టర్ క్లోజ్. మనం లోకంలోనే ఉండాలి, కానీ లోకం మనలోకి రాకూడదు. లోకం ఎలా వస్తుంది మనలోకి? ఫ్యాషన్స్ ద్వారా. లోకం ఎలా వస్తుంది మనలోకి? ప్రయారిటీస్ ద్వారా. లోకం దృష్టిలో ఏది ప్రాముఖ్యం? ప్రయారిటీస్. దేవుని దృష్టిలో ఏది ప్రాముఖ్యం? రక్షణ, పరిశుద్ధ జీవితం. ఈ రెండిటికి కుదరదు. మీరు పొద్దుటే బయలుదేరి వచ్చేటప్పుడు చాలామంది అడుగుంటారు, ఏంటి పొద్దుటే తిక్కబుట్టినట్టు ఈ టైంలో లేచి వెళ్ళడం. వాళ్ళ దృష్టిలో ఇది పిచ్చితనం. లోకం ఎప్పుడు అలాగే చూస్తుంది. లోకం దృష్టిలో తెలివి కలిగిన వాడు ఎవరో తెలుసా? ఆదివారం బిసెంట్ రోడ్డుకి వెళ్ళి 2 కేజీల చేపలు, 2 కేజీల రొయ్యలు, 1 కేజీ మటను తీసుకొచ్చి ఫ్రై ఒకటి, జ్యూస్ ఒకటి, ఇదొకటి చేసి చుట్టాల మధ్య దాన్ని పండగ చేసుకునే వాళ్ళు సక్సెస్ఫుల్. లోకం ఎంత మంచోడు, ఎంత గ్రేట్ మనిషి అంటే అలా ఉండాలి అనుకుంటుంది. కానీ దేవుని దృష్టిలో ఘనత పొందిన వారు ఎవరో తెలుసా? ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన పాదాల మీద పోసేవాళ్ళు. వాళ్ళు మిగిలిపోయిన 2 కాసులు ఆ సంచిలో పడవేసి, దేవా నేను బతికితే ఎంతకాలం బతుకుతాను తెలియదు, కానీ నీకంటే నాకు ఎక్కువెవరు? లోకం దృష్టిలో ఆవిడొక దరిద్రురాలు, పరలోకం దృష్టిలో ఆవిడొక ఐశ్వర్యవంతురాలు. లోకం లెక్క ఎప్పుడు మనం లెక్కేసుకోకూడదు. అర్థమవుతుందా? ఇందాక పాడుతుంటే నేను ఆపి పాడిద్దాం అనుకున్నా. ఆఖరి చరణం ఏంటి ఇందాక పాడిన పాటలో? నీదు రాజ్య వ్యాప్తికై నాదు సర్వమిత్తును. బాబోయ్, చాలా పెద్ద మాట పాడేశాం. ఏం పాడాం మనం? నీ రాజ్య వ్యాప్తి కోసం ఏంటది? నా సర్వం ఇస్తావు. అరే పైనుంచి దేవుడు అనుకుంటాడు, అరే సగం కూడా ఇవ్వదు, నీ మొహం సంగతి నాకు చెప్తున్నాడు, సర్వం ఇస్తాను. పాట పాడుతున్నావు. అందుకే ఒక ఆయన అన్నాడు, విశ్వాసులతో అబద్ధాలు ఆడించాలంటే చేతిలో ఒక పాటల పుస్తకం పెట్టి పాట పాడిస్తే బోల్డ్ అబద్ధాలు ఆడతారంట విశ్వాసులు. చేతిలో పాటల పుస్తకం పెట్టేసి కమాన్ సింగ్ అని అనగానే పాడేస్తారు. అబద్ధాలే వచ్చాయో అబద్ధాలు. ప్రియులారా, జాగ్రత్త. లోకం మనలోకి రానివద్దు. లోకాన్ని వాడుకుందాం, ప్రేమించొద్దు. ఈ మాటలు మన మనసులో ఉంచుకుందాం. గురి తప్పిపోవటానికి ఇవే కారణాలు. సరి అయిన గురులు సరి అయిన జీవితానికి నడిపిస్తాయి. ఆధ్యాత్మిక గురులు నిత్యమైన గమ్యానికి దారితీస్తాయి.
దేవునికి మహిమ తెచ్చే గురులు కలిగి ఉండు, కేవలం స్వార్థాన్ని సంతృప్తిపరిచే గురులు కాదు. యువర్ గోల్ should not be self gratification but God's glorification. దైవికమైన గురి అంటే విజయాన్ని సాధించటం కాదు, విధేయత కలిగి బ్రతకడం. ప్రార్థన చేద్దాం, తల వంచండి. సోదరుడా, సోదరి, కొద్ది నిమిషాలు ఆలోచిస్తామా? నీ గురి ఏంటి? వాట్స్ యువర్ గోల్? గురి లేకుండా బతికితే ఫూల్ అని విన్నాం. గురి లేని జీవితం ఫౌల్ అని విన్నాం. గురిని చేరుకోలేకపోవటం ఫాల్ అని విన్నాం. గురిని దృష్టిలో పెట్టుకొని మనం చూస్తే మనము విజేతమా, పరాజితులమా, చంచలులమా? వారు ఆత్మీయ కోణంలో ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం. మనందరి పక్షంగా కిరణ్ ప్రార్థనలో నడిపిస్తుండగా మనందరం ఏకీభవిద్దాం. నడిపించేది తను, కానీ ఆ ప్రార్థన మనందరి ప్రార్థన కావాలి. ప్రార్థన చేద్దాం. సోదరులారా, ఎవరు మౌనంగా ఉండొద్దు. మీరిచ్చిన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. గురి విషయమై మాతో కొన్ని వారాల నుంచి మీరు మాట్లాడుతున్న మాటలకై మీకు వందనాలు, స్తోత్రాలు. మా ముందుకు తీసుకొచ్చిన 7 వ్యక్తులలో మా ప్రభా, మాకు తెలిసి అందరూ గొప్పవారే. వాళ్ళందరికంటే చాలా తక్కువ స్థితిలో బ్రతుకుతున్న మాతో నీ వాక్యము అయా మాట్లాడింది, మా హృదయంతో మాట్లాడింది. అది అందరికీ తెలుసు ప్రభు. ఇక్కడ చేరిన మా అందరితోనూ మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ, ప్రభా, ఈ లోకంలో నిన్ను వెంబడించడానికి, నీతో సహవాసం చేయడానికి ఎట్టి యోగ్యత, అర్హత లేని నన్ను, మమ్మలను మీరు పిలిచారు, మీ బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ లోకంలో మీకోసం బ్రతకమని మీరిచ్చిన స్వేచ్ఛ వాతావరణాన్ని బట్టి, అయా మీరు మాకు అనుగ్రహించిన సమస్తాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అయితే మా గురి విషయంలో చాలాసార్లు తప్పి ప్రవర్తించిన వాడను, ప్రవర్తిస్తున్న వారము దయతో క్షమించండి. మీరు మాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదానికి మేము మీకే లెక్క అప్పచెప్పవలసి ఉండగా మా కోసం మేము బ్రతుకుతూ ఉన్నాం ప్రభా. దయతో క్షమించండి, దయతో అంగీకరించండి ప్రభా. చాలాసార్లు మీరు తోచగా చాలా తక్కువగా కనపడే స్థితి మా స్థితి. అయినా ఈ యాంత్రిక లోకంలో, టెక్నాలజీ అన్నీ కలిగి ఉన్న ఈ లోకంలో పూర్వభక్తులే మిమ్మల్ని ఎక్కువగా స్తుతించారు, ఎక్కువగా మిమ్మల్ని అనుసరించారు. మీకోసం వారు వారి రక్తాన్ని చిందించడానికి కూడా వెనుతీయలేదు. మేమైతే చాలా సౌఖ్యవంతంగా, సుఖంగా విశ్వాసులమని చెప్పుకుంటూ బ్రతికేస్తూ ఉన్నాం. దయతో క్షమించవా ప్రభా, క్షమించవా ప్రభా. పరిశుద్ధులుగా ఉండమన్నారు, కానీ చాలాసార్లు అపరిశుద్ధులమే. మీరు ఎంతో విలువైన రక్తాన్ని మా కోసం కార్చారు. దాన్ని కూడా చెప్పుకోవడానికైతే మా నోటితో, మా పెదవులతో చెప్తున్నాం, కానీ మా బ్రతుకుల్లో దాన్ని చూపించటం లేదు. చాలామందిని రక్షించమన్నారు,
వారికి మాదిరిగా జీవించమన్నారు. ఆ విషయంలో ప్రభా మేము విఫలుగా బ్రతికాము, దయతో క్షమించండి. మీ ప్రణాళికలను, మీ చిత్తాన్ని మీరు మా కోసం ఏర్పాటు చేసిన స్థితికి ఇంకా మేము చేరుకోవడానికి మమ్మల్ని మీరు ఇచ్చిన వాక్య తాకిడిని బట్టి, సంఘాన్ని బట్టి, సేవకుని బట్టి, మా తోటి వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. పురికొల్పుతున్న మీ స్థితికి వందనాలు చెల్లిస్తూ మేమందరం మీ ఎదుట ఒకరోజు నిలబడవలసి ఉన్నది. దాన్ని మరచి ఏదో బ్రతికేస్తున్నాం ప్రభా. మా ప్రక్కనే చాలామంది నీకోసం మా ప్రభా ఎన్నో హింసలు మా దేశంలోనే, మా ప్రాంతాల్లోనే పొందుతూ ఉన్నారు, కానీ మేము అలా బ్రతకటం లేదు. దయతో క్షమించండి. నీ బిడ్డలుగా నువ్వు కోరుకున్న రీతిలో ముందుకు సాగటానికి కృప దయచేయమని, మీకోసం బ్రతుకుతాం ప్రభా, దయతో క్షమించమని మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ మీరిచ్చిన సమస్తాన్ని బట్టి స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ఆత్మల కాపరి అధ్యక్షుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, సహవాసం, సమాధానం సదా మనతో ఉండి దేవుడు మన కొరకు నిర్ణయించిన గురిని చేరునట్లు, ఆయన ఎదుట నిలబడినట్లు, ధైర్యముతో లెక్క చెప్పగలుగునట్లు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు. సెలవు తీసుకున్నాం.